హాయ్ అందరికి. నా చిట్టి తల్లి చిన్నగా ఉన్నప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ వీడియో ఒకటి చేసిన, చిన్న పిల్లలకి హెయిర్ ఎక్స్టెన్షన్ ఎట్లా పెట్టాలి అని చెప్పేసి. ఇప్పుడైతే లాంగ్ హెయిర్ అంటే కొంచెం లాంగ్ అయింది కాబట్టి హెయిర్ ఎక్స్టెన్షన్ ఎలా పెట్టాలని చెప్పేసి ఈ వీడియో మీతో షేర్ చేస్తాను. నచ్చితే వీడియో చివరి వరకు చూడండి. సో చిన్న పిల్లలకి హెయిర్ స్టైల్స్ ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలన్నప్పుడు పిల్లల హెయిర్ పైన సీరమ్స్ కానీ హెయిర్ సెట్టింగ్ స్ప్రేస్ కానీ అలాంటివి ఏవి యూజ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే పిల్లల హెయిర్ అనేది గ్రోతింగ్ టైం కాబట్టి అట్లాంటి టైంలో మనం ఎలాంటి స్ప్రేస్ అయినా యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ గ్రోత్ ని ఆపేస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కెమికల్ వైజ్ గా కూడా మంచిది కాదు కదా పిల్లలకు. సో నాకు తెలిసినంత వరకు పిల్లలకు న్యాచురల్ గానే హెయిర్ స్టైల్ వేయడానికి ట్రై చేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత నేనైతే మంచిగా హెయిర్ ని మంచిగా నీట్ గా కోమ్ చేసుకున్న తర్వాత హెయిర్ ని 3 పాయలుగా తీసుకొని ఫ్రెంచ్ బ్రేడ్ లాగా అనమాట మనము 1 సైడే తీస్తామన్నమాట, ఫ్రంట్ వైపే తీసుకుంటాము. సో అట్లా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇంకా డిఫరెంట్గా ఫ్రంట్ స్టైల్స్లలో డిఫరెంట్గా వేసుకోవచ్చు అనమాట. ఒక హాఫ్ కంటే తక్కువ పార్టీషన్ తీసుకొని మీరు ఇలా 2 సైడ్స్ కూడా నీట్గా ఫ్రంట్ వరకు తీసుకొని వేసుకున్న తర్వాతకి చివర్లో ఒక పిన్తో మీరు దాన్ని మంచిగా టై చేసి పెట్టేసుకోండి. ఇలా 2 వైపులు కూడా మనము ఈక్వల్ పార్టీషన్ తోటి మీరు ఫ్రంట్ పోర్షన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ స్ట్రైట్గా ఒక లైన్ అంటే ఈక్వల్గా ఉండేలాగా 2 సైడ్స్ ఈక్వల్ పార్టీషన్స్ లాగా చూసుకొని అప్పుడు మిడిల్లోకి తీసుకోవాలన్నమాట. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొంచెం హెయిర్ తీసుకుంటూ మీరు ఇప్పుడు నీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంటుంది. సో అలా తీసుకున్న తర్వాతకి 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకోండి. అట్లా ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నప్పుడు కొంచెం అంటే హెయిర్ అనేది సవరాన్ని ఆపేంత మందం ఉండాలి. మరీ పల్చగా ఉంటే ఏంటంటే సవరం అనేది దాని వెయిట్ తీసుకోలేదు కదా. సో కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకటి అయితే సవరం అనేది మనం అప్ ఫిక్స్ చేసుకోవచ్చు, డౌన్ ఫిక్స్ చేసుకోవచ్చు. హెయిర్ లెంత్ కావాలి అన్నప్పుడు డౌన్ ఫిక్స్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు సవరాన్ని ఫిక్స్ చేయడానికి తీసుకున్న హెయిర్ ఉంది కదా, అది కూడా 2 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకుంటారు కదా. సో మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ ఈక్వల్ పార్ట్స్ని ఫిక్స్ చేసి ఆ మిడిల్లోకి ఆ సవరం యొక్క 3వ పాయని ఉంచండి. అంటే వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం తీసుకున్న 2 పార్ట్స్ని కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం, మధ్యలో ఆ పాయన్ అనేది ఉంచినాం అనమాట. సో ఇప్పుడు దాన్ని ఏం చేయండి అంటే రెండింటిని కూడా కలిపేసి సేమ్ జడ ఎలా అయితే అల్లుతామో అలా అల్లితే ఏంటంటే దగ్గరికి అయిపోద్ది అనమాట. లాక్ అయ్యేలాగా వేయండి, కొంచెం లూజ్ లేకుండా కొంచెం దగ్గరికి అని చెప్పేసి లాక్ అయిపోయేటట్టు చూసి అక్కడ హెయిర్ అనేది అప్పుడు మీరు అల్లుకుంటూ రండి. అప్పుడు సవరం మీరు ఎంత గుంజినా రాదు, అది అసలు ఫిక్స్ అయిపోద్ది అనమాట, ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. అక్కడ ఏంటంటే ఒక లాక్ లాగా ఏర్పడుతుంది కదా. సో ఆ లాక్ వల్ల మనకు సవరం అనేది ఇక బయటికి ఎక్కడ కూడా ఊడిపోదు అనమాట. అదే నార్మల్గా కిందికి వచ్చి వేస్తే ఏంటంటే మనకు కనిపిస్తుంటుంది. నెక్స్ట్ సవరం అనేది ఈజీగా జడ కళ్ళినప్పుడు ఏంటంటే జడ నుంచి సవరం అనేది ఈజీగా రిమూవ్ అయ్యే ఛాన్స్ అనమాట. ఎప్పుడైతే హెయిర్ లూజ్ అవుతుందో అప్పుడు రిమూవ్ అవుతుంది. సో ఇట్లా వేస్తే ఏంటంటే అసలు ఛాన్సే ఉండదు అనమాట, అసలు ఊడిపోవడానికి ఛాన్స్ అనేది ఉండదు అనమాట. మొత్తం పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది, మీకు ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎంత లాంగ్ టైం అయినా మీరు సవరాన్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా పెయిన్ కూడా ఉండదు, చాలా అంటే హెయిర్తో వెళ్తాం కదా. సో అసలు పెయిన్ ఉండదు. సపోర్ట్ మనం హెయిర్ సపోర్ట్ తీసుకుంటాం కాబట్టి అసలు ఊడే ఛాన్సే ఉండదు అనమాట. అదే మీరు హెయిర్ కలితే మాత్రం ఇట్లా జడలాగా కలితే ఏంటంటే అప్పుడు కొంచెం లూజ్ అయినా హెయిర్ లూజ్ అయినా అప్పుడు ఊడిపోతుంది. సో ఇలా మొత్తం నీట్గా కోమ్ చేసుకున్న తర్వాతకి మీరు ఫ్రంట్ పోర్షన్ని కూడా మీరు కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకొని మంచి 2 పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పిన్ పెట్టేటప్పుడు కూడా లాక్ అయ్యేలాగా పెట్టండి. పిన్స్ అనేవి హెయిర్ని లాక్ చేసేలాగా ఉంచండి. అట్లా దానివల్ల ఏంటంటే మనకు హెయిర్ అనేది ఫ్రంట్ పోర్షన్ కూడా విడిపోకుండా ఉంటుంది అనమాట. ఒక పిన్ మీద ఇంకొక పిన్ అటాచ్ చేసినప్పుడు ఏంటంటే పిన్కి గ్రిప్ ఉంటుంది అనమాట. సో అట్లా మీరు హెయిర్ అనేది ఫుల్గా లాక్ అయిపోతుంది, ఫ్రంట్ పోర్షన్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు హెయిర్ మొత్తాన్ని నీట్గా మంచిగా కోమ్ చేసుకొని మీరు జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా మంచిగా అల్లుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే అల్లేటప్పుడు కూడా ఎక్కడైతే మీకు మీ ఒరిజినల్ హెయిర్ ఎండ్ అవుతుందో అక్కడ ఏంటంటే ఒక 2-3 టైమ్స్ రొటేట్ చేసుకుంటూ అల్లండి. అప్పుడు ఆ దాంట్లో ఉన్న బేబీ హెయిర్ కానీ అక్కడ ఉన్న లాస్ట్ ఎడ్జెస్లో ఉన్న మిగిలిపోయిన హెయిర్ కానీ అదేంటంటే మీకు సవరంతోనే కలిసిపోయేటట్టు ఉంటుంది అనమాట. అలా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, వాటిని కొంచెం రొటేట్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ఆ హెయిర్ అనేది దాంట్లో లాక్ అయిపోతుంది అనమాట. సో అట్లా మీకు ఆ బేబీ హెయిర్ కూడా బయటికి రాదనమాట. అంటే లాస్ట్ మిడిల్ హెయిర్ కూడా లాస్ట్లో ఉన్న చివరి హెయిర్ కూడా బయటికి రాకుండా ఉండిపోతుంది అనమాట. సో ఇలా మీరు సవరం అయితే వేసుకోవచ్చు, పిల్లలకు కూడా వేయచ్చు. ఇంకా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇది జస్ట్ ఏంటంటే నేను ఒక చిన్న షూట్ కోసము పాపకి ఇలా హెయిర్ వేస్తున్నా, అసలు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఈ వీడియోని అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నేను రికార్డ్ చేసిన, అనుకోకుండా రికార్డ్ చేసిన. బట్ కొంత తెలియని వాళ్ళు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుద్దన్న పర్పస్లో అయితే యూజ్ చేసిన. తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో అవసరం లేదు, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇంత వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.